ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ మధ్య వివాదాస్పదమైన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన సీనియర్ జర్నలిస్ట్గా నేను ఆయనను గౌరవిస్తాను, అభిమానిస్తాను కూడా. గతంలో ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడేవాడనే పేరున్నా కూడా ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక మంచి విశ్లేషకుడిగా, విషయ పరిజ్ఞానం గల వ్యక్తిగా, ప్రొఫెసర్గా, ఒక మంచి రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్సీ కూడా చేశారు కనుక మంచి రాజకీయ నాయకుడిగా, పార్టీలకు అతీతంగా ఈ మధ్యన మంచి విమర్శకుడిగా ఆయనకు పేరుంది. జాతీయ అంతర్జాతీయ పత్రికలు వ్యాసాలు రాయడం కానీ, అట్లానే రాష్ట్రంలో కూడా తెలుగునాడ 2 రాష్ట్రాల్లో కూడా ఆయన విశ్లేషణకు చాలామంది అభిమానులు ఉన్నారు. బాగుంది. నేను కూడా ఆయనతో కలిసి పనిచేసిన సందర్భంలో చాలా సమావేశాలు కలిసి పనిచేసిన. ఇది వేరు. ఇటువంటి జర్నలిస్టులు కూడా అప్పుడప్పుడు తప్పులో కాలేస్తారు, పప్పులో కాలేస్తారు అనడానికి మంచి ఉదాహరణ మొన్నటి ఆయన వ్యాఖ్యలు. చాలామంది నాలాంటి వాళ్ళని తప్పు పట్టిన తప్పే అంటున్నాడు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటున్నాడు. అమిత్ షా దగ్గర పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లేకుంటే ఇతరత్ర వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఈయనకు తెలియకుండా మాట్లాడిండు కదా. అమిత్ షా కేంద్ర హోంమంత్రి, ఆయన దగ్గర వీళ్ళు కలిసినప్పుడు ఏం మాట్లాడినారో బయటకు నిఘా వర్గాలు కూడా చెప్పవు, ఎందుకంటే 1 to 1 కలిశారు కనుక. అటువంటి దానిలో రేపు జగన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది అనే మాట అని తన అరెస్టు దాకా తీసుకున్నాడు. తన అరెస్టుకు రంగం సిద్ధమైంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అది కరెక్ట్గా అది తెలిసింది కానీ చెప్తున్నాను నేను. అంటే ఒక మాట తూరడం వల్ల, ఒక మాట మాట్లాడడం వల్ల, మా అమ్మ ఎప్పుడు అనేది పెదవి దాటితే పృథ్వీ దాటుతుందని, మనకు తెలియని విషయాల గురించి మాట్లాడితే ఇట్లాంటిదే వస్తుంది. అందుకని నేను వ్యక్తిగతంగా మాట్లాడని ఎప్పుడు కూడా ఇంత దాదాపు 50 ఏళ్ళ జర్నలిస్టును ఎక్కడ కూడా వ్యక్తిత్వ హరణం చేయను. వారి విధానాల ప్రకారం ఏకి పారేద్దాం, నష్టం లేదు. కానీ విశ్లేషకుడిగా మంచి పేరు ఆయన. అది నిజమే అయితే వేరు. నాకు జనసేన నాయకుడు చెప్పిండు, ప్రధాన నాయకుడు చెప్పిండు అనే మాట అని తర్వాత జనసేన ఇతర వర్గాల నుంచి వచ్చిన అనేక మాటల వల్ల నేను ఈ మాటలు ఉపసంహరించుకుంటా అన్నాడు. అందుకని అడుసు తొక్కలైనా కాలు కడగనే అంటాడు. ఇది సరైన సోర్స్ లేకుండా మాట్లాడినా ఆయనకు ఒప్పుకున్నాడు కనుక మనం ఇంకో మాట్లాడలేదు. ఎందుకంటే అలాంటి వాడు కూడా ఏం మాట్లాడడానికి వీల్లేదు కదా. కానీ ఆ మాట మాట్లాడే ముందు ఆలోచించితే ఏం కాకపోతుంది. ఎప్పుడు చెప్తుంటాను నేను, ఆలోచించి మాట్లాడితే ఇటువంటి వివాదాలు రావు. మాట్లాడి ఆలోచిస్తే వివాదం వస్తుంది. అది నాగేశ్వర్ నుంచి ట్రంప్ దాకా మనకు వస్తూ అంటున్నాడు, ఎవరికైనా మనకు వస్తూ అంటున్నాడు. ఇక్కడ తాను మాట్లాడిన మాటల్లో మొదలు ఎవరైతే జనసేన నాయకులు స్పందించారు, బీజేపీ నాయకులు కూడా కొందరు అవాకులు చవాకులు పేరారు. పెద్ద ఎత్తున జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్కు లేకుంటే బీజేపీ అధిష్టానం వారికి తెలియకుండా నాగేశ్వరుని చాలా స్క్రోల్ చేశారు. చాలా పెద్దగా వ్యక్తిత్వ హననం చేసే మాటలు కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడిన దానికి మన తిరుగుబాటు ఇట్లా ఉంటుంది, కానీ అది కరెక్ట్ కాదంటున్నాను. కానీ దానికి తిరుగుబాటుగా ఆయన మళ్ళీ నాగేశ్వర్ గారు మాట్లాడిన వీడియో నేను చూశాను. చాలా వరకు సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది. నా సహనానికి హద్దు ఉంటుంది, నన్ను రెచ్చగొట్టకండి, నేను రెచ్చగొడితే రెచ్చిపోతానని ఈయన మాట్లాడింది నాగేశ్వర్ గారు. నేనేమంటున్నాను, ఒక జర్నలిస్ట్గా రకరకాల వాళ్ళు మనకు కామెంట్ చేస్తుంటారు. అంటే మనకు ఒక ఉదాహరణ వాడొద్దు అనుకున్నాం, కానీ చాలా వరకు ఏనుగు కుక్క ఉదాహరణ చెప్తాం మనం. కనుక మనం అనడమే తప్పు, కుక్క తెరువు లక్షణాలు ఎంచుకోవాల్సిన తప్పు కదా మనం కూడా. కనుక చాలా వరకు ఇటువంటి తప్పులు జరగడం వల్ల నాగేశ్వర్ గారు తనకు తానే సరిదిద్దుకున్నారు. దానికి అక్కడితో ముగిస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ చాలా వైజ్మెన్గా ఆలోచన చేసి దీన్ని ఇంతకని ముగిద్దాం అని ఇటు బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ అయితే ముందడుగు వేసి నాగేశ్వర్ గారి పట్ల మీరు మాట్లాడొద్దు అట్లా అని చెప్పడమే కాకుండా ఈ వివాదానికి ఆయన ఉపసంహరించుకున్నాడు కనుక మాట్లాడొద్దని ఆయన కూడా చాలా వైజ్మెన్గా చెప్పిండు. ఇప్పుడు ఒరుమొరుగు మంగళి మీద పడ్డట్టు ఇప్పుడు ఏమైందంటే కందకు లేని దురద కత్తికి ఎందుకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ ఊరుకున్నాడు. కానీ లోకేష్ తన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ అక్కడ కూడా లోకేష్ ఎప్పుడు కూడా నాగేశ్వర్ పేరు తీయలేదు. సోకాల్ జర్నలిస్టులు కొందరు అన్నాడు. సోకాల్ అనగానే మరి గుమ్మడికాయల దొంగ అంటే నాగేశ్వర్ గారు కానీ నాగేశ్వర అభిమానులు కానీ మనకు భుజాలు దడుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఎందుకంటే మన లోకేష్ ప్రసంగం మొత్తం చూశాను. అందులో ఏదైతే తన పార్టీ శ్రేణులు తయారు చేసుకునే క్రమంలో నేను గతంలో హామీ ఇచ్చాను, మీతో కలిసి ఉంటాను, ఇప్పుడు ఎట్లా పాదయాత్రలు కలిసి ఉన్నాను, రేపు అప్పుడు కూడా అట్టే కలిసి ఉంటాను అధికారంలోకి వచ్చినాక అని చెప్పిన మాట కట్టుబడి నేను వచ్చాను. మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆయన కూడా వస్తారు, మీతో కలుస్తారని మాట్లాడుకుంటూ మనం కూటమి మధ్యన పొరపచ్చాలు చేయడానికి అనేక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి అనుకుంటూనే తన పార్టీలో కండువా కప్పుకొని ఇట్లా మాట్లాడే వాళ్ళని కూడా ఆయన ఉదహరించారు. అంటే పవన్ కళ్యాణ్ రేపు అధికారంలో ఇట్లే ఉంటాడా, కూటమి ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పి కూటమిని విచ్చగొట్టే ప్రయత్నం జనసేన కండువా వేసుకొని కొందరు వీరాభిమానులు మాట్లాడుతున్నారు, బీజేపీ కండువా వేసుకొని వీరాభిమానులు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం కండువా వేసుకొని కూడా
మన వాళ్ళు ఆ రెండు పార్టీల మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ రెండు పార్టీల వ్యక్తులు కూడా ఇటు పక్కన ఈ కూటమి బలహీనం కావడం ప్రయత్నం చేస్తున్నారు. అందులో సోకాళ్ళు జర్నలిస్టులు కొందరు ఉన్నారు అని మాట అన్నాడు. దాని మీద మళ్ళీ స్క్రోల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆయన నాగేశ్వరిని ఉద్దేశించానని నాగేశ్వర అభిమానులు రెచ్చిపోయి ఇటు పక్కన లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామనడం, మళ్ళీ లోకేష్ పట్ల దుర్మార్గం వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఈలోపు ఇంకొక మాట ఏం జరుగుతుందంటే రీసెంట్గా మరి ఈ మాట అన్నందుకు హోమ్ మినిస్టర్, సాక్షాత్ హోమ్ మినిస్టర్ దానిలో ఏం జరిగిందని ఒక రకంగా రెండు కూటమిల మధ్యన లేకుంటే ఇట్లాంటి మధ్యన జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంఘం సిద్ధమైందని అన్నారని చెప్పి నాగేశ్వర్ అన్నట్టు దాని మీద మరి చర్య తీసుకోవడానికి పోలీసులు పంపారు, ఏపీ పోలీసులు అని వార్త వచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియా అదిగో పులి అంటే ఇది తోక అంటారు కదా, ఇది కూడా తప్పుడు వ్యాఖ్య కావచ్చు. సూర్యకాంత్ అన్నదే కదా, సోషల్ మీడియాలో తప్పులు ఉన్నాయి, మంచి ఉన్నాయి. నేను సోషల్ మీడియాని ఎప్పుడు కూడా కించపరచను. ఏమంటున్నాను, సోషల్ మీడియా కత్తి లాంటిది. ఈ కత్తితో కూరగాయలు కోయచ్చు, మెడకాయలు కోయచ్చు. కోసేవాడికి తప్పు కానీ చూసేవాడికి తప్పు, కోసేవాడిని చూసేవాడికి తప్పు కానీ ఈ సమస్య కాదు కదా. అందుకని చాలా వరకు చూడకుండా ఉందాం. మెయిన్ మీడియాలో వచ్చిందని నమ్మే ప్రయత్నం చేద్దాం. మేడ్ మీడియా చెడిపోయింది కనుక మేము వచ్చామని సోషల్ మీడియా అంటుంది. కనుక సూర్యకాంత్ లాగా నేను పొద్దుంకలు ఇట్లా వ్యాఖ్యం చేయను, కానీ సాధ్యమంత వరకు సోషల్ మీడియా నమ్మదగ్గది కాదు అని మాట వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు రాసి సాహసం చేస్తారు, అది కూడా మంచిదే అంటున్నాను. ఇక్కడ ఏమొస్తుందంటే ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం అన్నారు శ్రీశ్రీ గారు మహాకవి. కానీ ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఎవరి మీదైనా కూడా వాని ముక్కు బాగాలేదు, వాని మూతి బాగాలేదు, వాని ముఖం బాగాలేదు, ఇట్లా కరెక్ట్ కాదు కదా. అందుకనే మన విమర్శ కూడా హద్దు ఉంటుంది. విమర్శ, రాజకీయ విమర్శ, విధానాల పరంగా విమర్శ చేస్తే ఏం నష్టం లేదు. కానీ వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం, అప్పుడు పవన్ కళ్యాణ్ మీద చేసినా అంటున్నాను, లోకేష్ మీద చేసినా అంటున్నాం, చివరికి నాగేశ్వర్ గారి మీద చేసినా అంటున్నాం, తప్పు అంటున్నాం. ఇప్పుడు నాగేశ్వర అరెస్టు రంగమే సిద్ధమైంది, పెద్ద ఎత్తున ఒకటి స్క్రోల్ అవుతుంది. ఇంతకు తీరా ఆయన చూస్తే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రకటించారు, మేము అసలు అరెస్టు ప్రయత్నం చేయలేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పోలేదు. ఇప్పుడు దీని మీద నన్ను అలాంటి మాట్లాడమంటున్నారు. ఏం మాట్లాడతాం? అదిగో పులి అంటే ఇది తోకని లేం కదా. ఇప్పుడు జరుగుతుంది అదే. కనుక నాగేశ్వర్ గారు కూడా నేను అరెస్టుకు సిద్ధమై ఉన్నాను, నేను ముందస్తు బెయిల్ పోను, వాళ్ళు ఏం చేసుకుంటే ఏం చేసుకొని నేను కాదని ఆయన అన్నట్టు. మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మొత్తం మీద ఇప్పుడైతే అది తేలిపోయింది, దూది పింజలాగా తేలిపోయింది. నాగేశ్వర అరెస్టు రంగము సిద్ధంగా లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాలేదని ఏపీ ప్రభుత్వం చెప్తున్నది. దాంతోపాటు తాను కూడా అరెస్ట్ చేసుకోమని నాకు ఏం అభ్యంతరం లేదని ఎవరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. నాగేశ్వర రెడ్డి ముందర పోలీసులు ఉన్నారని కూడా మరి ఆ వార్త ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మొత్తం మీద ఈ మొత్తం ఎపిసోడ్లో నాగేశ్వరిని అరెస్ట్ చేస్తే మాత్రం తప్పనిసరి జాతీయ స్థాయిలో ఆయనకు ప్రాచుర్యం వస్తుంది. అట్లానే సిపిఎం లాంటి పార్టీ కూడా ఈ మధ్యన ఏమన్నదంటే నాగేశ్వరిని అరెస్ట్ చేస్తారా, నాగేశ్వరు మాటలు ఏం తప్పు ఉన్నది అని మాట్లాడుతున్నాం. నిజంగానే సిపిఎం వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఈ నాగేశ్వర్ పట్ల సానుకూలంగా లేకపోతే వేరే దిక్కుంటే ఇంకో ఏం మాట్లాడే వాళ్ళు తెలుగుదేశం తెలుగుదేశము లేకుంటే బీజేపీ లేకుంటే తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళ అభ్యంతరం ఉండదుగా. ఆ పొత్తులో ఉంటే ఏం మాట్లాడేవాళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే రాజకీయాలు ఎట్లా అయిపోయినాయి అంటే ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పరిస్థితి అయింది. కనుక ఆ కూటములను బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. కనుక నాగేశ్వర్ గారి పట్ల సిపిఎం వాళ్ళకి అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఆయన పార్టీ పరంగా ఉన్నాడు, పార్టీ గెలిపించింది కూడా ఒకసారి ఎమ్మెల్సీగా. కనుక ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. నాగేశ్వర్ ఇప్పటికైనా సరే ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు చాలా వరకు మనకు విశ్లేషకుడుగా మంచి బీజేపీ వాళ్ళని కూడా బీజేపీ క్యాడర్ను కూడా అభిమానించి వాళ్ళు మెచ్చుకున్న సందర్భం ఉన్నది. ఏ మాటకు ఆ మాట కొంత ఈ మధ్యన బాగా నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నారని పేరు ఉన్నది. దానికి ఆయనకు లైక్స్ పెరుగుతున్నాయి, దానికి అభిమానులు పెరుగుతున్నారు. ఇటువంటి చిల్లర పంచాయతీలు ఆయన ఎదుర్కోవడం వల్ల ఏమైందంటే దానివల్ల తనకే నష్టం జరిగింది. తానే స్వయంగా నేను ఈ మాట మాట్లాడాల్సి లేకుండే, నాకు సోర్స్ ఎక్కడిదో తెలియదు, నేను అటు ఇటు విన్నా, నేను మాట్లాడిన అంతే తప్ప ఇంకోటి ఏం లేదన్నాడు. కనుక ఈ సమస్యను ఇక్కడితో ముగిస్తే బాగుంటుంది. లోకేష్ కూడా డైరెక్ట్ నాగేశ్వర్ పేరు అనలేదు కనుక ఆ లోకేష్ మీద కూడా స్క్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన తన పార్టీ కూటమిలో ఎట్లాంటి లోకలకు ఎట్లా చేస్తున్నారు, పవన్ ఎట్లా రెచ్చగొడుతున్నారు, బీజేపీని ఎట్లా రెచ్చగొడుతున్నారు, టీడీపీని కూడా ఎట్లా రెచ్చగొడుతున్నారు అని మూడు పార్టీలు మాట్లాడుతూ సోకాడు జర్నలిస్ట్ అంటే నాగేశ్వర్ పలుకుబడికి ఏం దోకా లేదు, నాగేశ్వర్ మన సీనియర్ జర్నలిజానికి ఎలాంటి అది అవరోధం కాదని నేను విజ్ఞప్తి చేస్తూ ఇది ఇటువంటి అసలు సమస్యలు పక్కన పోయి కొసర సమస్యలు ముందుకు వస్తున్నాయి అంటున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న ఇవాళ రైతుల ఆత్మహత్యల గురించి కానీ, యూరియా దొరకని విషయం కానీ, మక్కలు వాటిలో కొనుగోలు కేంద్రాలు సరిగ్గా తెరవకపోవడం కానీ, ఇట్లాంటి విషయాల పట్ల సమాజంలో స్పందించాల్సిన యువత కానీ లేకుంటే రాజకీయ పార్టీలు కానీ విడిచిపెట్టి కొసర అంశాల మీద చర్చిస్తున్నారు. కొసర అంశాలు కొసరిగా మిగిలిపోతే తప్ప ఏమంటారు దాన్ని మనకు
ఇవన్నీ కూడా పై ఉపరితల అంశాలే తప్ప అసలైన అంశాలు కాదు. అసలైన అంశాలు మాట్లాడుతుంటే జర్నలిస్టులుగా మనకు గౌరవం ఉంటుంది, వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది. పార్టీల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు కానీ ఇట్లాంటివి మనం కూడా చేయొద్దని నా ఉద్దేశం. నమస్కారం.